ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారు కదా. ఎన్నో భయంకరమైన అపాయకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నా దేవుడు మన దినాలను ఇంకా పొడిగిస్తూ దినదినము నూతనమైన వాగ్దానాలతో మనతో మాట్లాడుతూ ఏ అపాయము తగలకుండా ప్రతి విషయం నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తూ ఆయన మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇంతగా మనపై శ్రద్ధ తీసుకుంటున్న దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ప్రతిరోజు ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని, మిమ్మల్ని బాధిస్తున్న ప్రతి పరిస్థితిని మార్చాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అందువల్ల మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాం. ఆయన రెక్కల నీడుకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన గాయపడిన చేతుల్లో మిమ్మల్ని పెడుతున్నాను. మీరు కృంగిపోవలసిన అవసరం లేదు. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. సృష్టికర్త చేతుల్లో మీరున్నారో ఆయన చేతులే మిమ్మల్ని లేవనెత్తుతాయి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఎవరైనా అనారోగ్యాలతో మంచంపై ఉంటే వారికి తప్పక ఈ వాక్యాన్ని వినిపించండి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వారు విశ్వసించినట్లయితే దేవుడు అద్భుతకరంగా వారిని స్వస్థపరుస్తాడు, వారిని లేవనెత్తుతాడు. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని కార్యములు పొందుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. ఆమేన్. ధైర్యం చెడిపోయి గుండె చెదిరిన పరిస్థితుల్లో అవమాన భారంతో కృంగిపోతూ ఉన్న నీతో హృదయ రహస్యాలు నెరిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీ అవమానమును, మీ నిందను నేను కొట్టివేస్తాను, దానికి ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు దయచేస్తానని. ఈ లోకంలో ధనము లేకపోయినా భరించగలుగుతాం. ఒకరోజు ఆహారం లేకపోయినా తట్టుకోగలుగుతాం. ఆస్తి అంతస్తులు లేకపోయినా బ్రతుకుతాం. కానీ చేయని నేరానికి నింద పడుతూ ఉంటే, అవమానం ఎదురవుతుంటే మాత్రం కృంగిపోవలసి వస్తుంది. ఇక నా బ్రతుకు ఎందుకని జీవితంపై విరక్తి పెంచుకునేవారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. నాకు కలిగిన ఈ నింద నేను భరించలేనిది, నేను తట్టుకోలేకపోతున్నానని అనేక మంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు. అనేక మంది వాట్సాప్ ద్వారా నాకు తెలియజేస్తూ ఉంటారు. నేను వారికి చెప్తూ ఉంటాను, అమ్మా ఎంత మాత్రం భయపడకండి. మీకు బదులుగా ప్రభు సిలువలో నిందను భరించారు. మీరు పడవలసిన అవమానాన్ని ఆయన సిలువలో భరించారు మీకు బదులుగా. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, అందుకే నిందకు బ్రద్దలైంది ఆయన హృదయం అని. ఆయన ముఖంపై ఉమ్మి వేశారు, ఆయనను గుద్దారు, ఆయనను అవమానించారు, ఆయనను కొరడాలతో కొట్టారు. ఆ గాయాలకు చివరి బొట్టు వరకు రక్తమంతా కారిపోయింది. ఇవన్నీ ఆయన ఎవరి కొరకు భరించారంటే నీ కొరకు, నా కొరకు. మనపై ఉన్న నింద మనం భరించలేమని, మన అవమానాన్ని మనం భరించలేమని దేవుడు మనకు బదులుగా నిందను భరించారు, మన అవమానాన్ని ఆయన భరించారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిందలు గుండా వెళ్తున్నారా? భయపడకండి. అవమానాలు గుండా వెళ్తున్నారా? దిగులు పడకండి. ఒకరోజు ఉంది, ఆ రోజున మీపై ఉన్న ప్రతి నింద ఆయన కొట్టివేయబోతున్నాడు. మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానం ఆయన కొట్టివేయబోతున్నాడు. హన్నా జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, హన్నాకు వివాహమై అనేక సంవత్సరాలు అయ్యాయి, కానీ గర్భం తెరవబడలేదు, పిల్లలు లేరు. పిల్లలు లేరు అనే నింద భరించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. తన బంధువులందరికీ పిల్లలు ఉన్నారు, తన చుట్టుప్రక్కల వారందరికీ పిల్లలు ఉన్నారు. అందరూ కూడా తనను అవమానిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. నింద భరించలేకపోయింది. ఒకరోజు దుఃఖాక్రాంతురాలే దేవుని సంధికి వెళ్ళింది. ఎంతగానో దేవునితో పోరాడుతుంది, కన్నీటితో మొరపెట్టుకుంటుంది. కళ్ళు తెరవలేకపోతుంది, మోకాళ్ళ మీద లేవలేకపోతుంది. అంతగా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తూనే ఉంది.
దైవజనుడు చెప్పాడు, మరలా ఇదే సమయానికి నీకు బిడ్డ కలుగుతాడని. ఆ ప్రకారంగానే హన్నాకు దేవుడు సమూయేలును అనుగ్రహించాడు. ఆమె యొక్క నిందను తొలగించాడు దేవుడు. యోసేపును పోతిఫర్ యొక్క భార్య పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. అప్పుడు ఆ స్త్రీ యోసేపు మీద నింద మోపినప్పుడు పోతిఫరు కోపంతో యోసేపును చెరసాల్లో వేయిస్తాడు. అయితే యోసేపు తను చేయని నేరానికి అవమానాన్ని భరిస్తూ నిందను మోస్తూ దేవుని దూషించకుండా చెరసాలలో కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, యోసేపు పొందిన అవమానానికి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిచ్చాడు. ఐగుప్తు దేశానికి అధిపతిగా నియమించబడ్డాడు. ఈ మాటలు వింటున్న మీరు ఈరోజు ఒకవేళ నిందలు అనుభవిస్తున్నారా? భరించరాని అవమానాలు గుండా వెళ్తున్నారా? భయపడకండి. మీ కొరకు ఏ నేరము చేయని యేసు ప్రభువారు అనేక నిందలు భరించి, అవమానాలు భరించి, ఉమ్మివేయబడి, కొరడా దెబ్బలు తిని, నీ నిందను, నీ అవమానాలు కూడా సిలువపై భరించారు. కాబట్టి నీవు గనక ఆయనపై విశ్వాసం ఉంచితే నా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. తప్పక ఈ వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేరుస్తారని నీవు గనక ఆయనను నమ్మితే తప్పక నీ ప్రతి నిందను కూడా ఆయన కొట్టివేస్తాడు. ఎవరైనా నిన్ను పాపివి అని నిందిస్తూ ఉన్నా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీకు ఉద్యోగం లేదని ఎవరైనా నిందిస్తూ ఉన్నా దేవుడు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. ఆర్థిక స్థితిని బట్టి నిన్నెవరైనా అవమానిస్తూ ఉన్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకు ఆరోగ్యం లేదని, లేక నీకు గర్భఫలం లేదని, నీ పుట్టుక మంచిది కాదని నిన్ను ఒకవేళ బాధిస్తూ ఉన్నారా ఎవరైనా, భయపడొద్దు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా వివాహం కాలేదు, నీకు ఇక వివాహం కాదని ఎవరైనా నిందిస్తున్నారా, భయపడకండి. నిన్ను పుట్టించిన వానికి తెలుసు నిన్ను ఏమి చేయాలనేది. ఆయన చేతులకు అప్పగించుకొని జీవితాన్ని, నువ్వెందుకు పనికిరాని వాడవని, నువ్వెందుకు పనికిరాని దానివని ఒకవేళ నిన్ను బాధిస్తూ ఉన్నారా, నిందిస్తూ ఉన్నారా, నీ నిందలు, నీ అవమానాలన్నీ యేసుప్రభువు భరించారు సిలువలో. కాబట్టి భయపడొద్దు. చేయని నేరానికి నిందించబడ్డావా, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ, నీ క్యారెక్టర్ను నిలబెట్టుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవించు. నీ జీవితంలో అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా రెట్టింపు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారో, ఏసునామములో నేను ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను, నా జీవితంలో ఉన్న ప్రతి అవమానం కొట్టివేయబడుతుంది ఏసునామములో అని హృదయపూర్వకంగా నమ్మి ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును చూచే భాగ్యం ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేశారు. ఎవరి కొరకు ఈ వాగ్దానమును మీరు సిద్ధపరచరు తండ్రి, ఎవరితో మాట్లాడారో తండ్రి, నేను వేరే వాగ్దానం చెప్పాలని ప్రారంభించాను, కానీ సడన్గా ఈ వాగ్దానాన్ని ఇచ్చారు చెప్పమని. మాట్లాడేదేవా, ఎంతమందితో ఈ మాట ద్వారా మీరు మాట్లాడారో, ఎవరితోటైతే సూటిగా మాట్లాడారో తండ్రి, నీ మాట వారిని బ్రతికించునుగాక, నీ మాట వారిని లేవనెత్తునుగాక, నీ మాట వారిని ప్రతి నింద నుండి, అవమానము నుండి విడిపించునుగాక. తండ్రి, నీకు వందనాలయ్యా. తండ్రి, ప్రత్యేకంగా నీ బిడ్డలు అనేక మంది కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన విన్నపములకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను చెప్పారు. అసాధ్యమైనది లేని దేవా, ప్రతి విషయాన్ని సాధ్యపరచండి, ఆర్థికంగా బలపరచండి. అప్పుల్లో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. ఇతరుల చేతిలో ధనాన్ని పోగొట్టుకున్న వారికి తిరిగి రెస్టోర్ చేయండి. గృహాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, స్థలాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, పొలము పోగొట్టుకున్న వారు ఉన్నారు. అది ఏ ల్యాండ్ ఇష్యూస్ అయినా, ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా, కుటుంబ కలహాలైనా, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినా, భార్యాభర్తలు విడిపోయిన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని తిరిగి బాగు చేయండి అయ్యా. ప్రతి జీవితాలను, ప్రతి కుటుంబాలను తిరిగి కట్టండి అయ్యా. పాపములు, శాపములు ఉన్నవారిని విడిపించండి అయ్యా. అద్భుతకరమైన రక్షణ కార్యములు జరిగించండి. వ్యసనాల నుండి విడిపించండి అయ్యా. ఇప్పుడే మీ శక్తి వారిని కమ్ముకుంటుందని నమ్ముతున్నాను. అనారోగ్యాలతో మంచంపై ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి తండ్రి. నీ శక్తి వారిని తాకునుగాక. నీ పరలోకపు జీవము వారి ప్రతి అవయవమును ముట్టునుగాక. జీవముతో నింపబడుదురుగాక. స్వస్థత కలుగునుగాక యేసునామములో. మానసికమైన వేదనలో ఎంతమంది కుమార్తెలు ఉన్నారు, ఎంతమంది కుమారులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి అద్భుతకరమైన నెమ్మదిని దయచేయండి తండ్రి. ఈరోజు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నీ సహాయము, నీ తోడు వరకు దయచేయండి.
ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ చక్కటి అద్భుతకరమైన రిజల్ట్స్ మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఈరోజు ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించండి, చేపట్టి నడిపించండి అయ్యా. ఈరోజు ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి చేపట్టి నడిపించండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ మీరు తోడే ఉండండి నైనా. గృహాలు కంప్లీట్ అవ్వకుండా మధ్యలో ఆగిపోయిన వారందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. తిరిగి పూర్తి చేయబడునుగాక యేసు నామములో. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. ఉద్యోగుల ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుత కార్యం మీరు జరిగించినందుకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి చక్కటి ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా ముట్టండి అయ్యా, అద్భుత కార్యం జరిగించండి. వివాహాలు కాని బిడ్డల జీవితాల్లో ప్రతి నిందను కొట్టివేసి అద్భుతకరమైన వివాహాలు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. గర్భఫలం లేని బిడ్డలందరి జీవితాలు వారి నిందను కొట్టివేసి అద్భుతకరమైన కార్యం జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. కోర్టు బంధకాలను విడిపించండి అయ్యా, జైలు బంధకాలను విడిపించండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరంలో అనేకమైన నూతన కార్యములు, అద్భుతకరమైన కార్యములు వారి జీవితంలో జరిగించి నెమ్మదిని, శాంతిని దయచేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. ప్రత్యేకంగా మా దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తండ్రి. నీ పరిచర్యకు ఆటంకం కలిగించిన ప్రభుత్వాలు మాకు దయచేయండి. మణిపూర్ సంఘటనలు మరలా తిరిగి ఏ రాష్ట్రంలో కూడా రిపీట్ అవ్వకుండా స్వేచ్ఛగా నిన్ను ఆరాధించడానికి, స్వేచ్ఛగా నిన్ను సేవించడానికి అనుకూలమైన ప్రభుత్వాలు మాకు దయచేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మాత్రం మీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయాన్ని గుర్చైతే అవమానం భరించారో, నింద భరించారో, మీరెక్కడ అవమానించబడ్డారో అక్కడే రెట్టింపు ఘనతను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. విశ్వసించండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఆమెను కామెంట్ చేయండి. వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. ఇంకా అనేక మంది ఆశీర్వదించబడలాగున మీ ఆత్మీయులందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్.